దోశల పిండి రుబ్బినప్పుడల్లా ఒకరోజు దోశలు వేసి మర్నాడు మళ్ళీ దోశలు వేద్దామని ట్రై చేస్తున్నామని తెలిస్తేనే మా అమ్మాయి చాలా గొడవ చేసేస్తుంది అనమాట. రోజు దోశలేనా అని చెప్పి అప్పుడు కొంచెం దోశల పిండి తీసుకుని ఇలా గుంట పునుగులు వేస్తాను. ఒక ఉల్లిపాయను కట్ చేసేసి కొంచెం క్యారెట్ తురుము, కరివేపాకు తురుము, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కొంచెం నానబెట్టిన పెసరపప్పు, కొంచెం వంట సోడా, మామూలు సాల్ట్ వేసేసి అదంతా బాగా కలిపేసిన తర్వాత ఇలా గుంట పునుగుల ప్యాన్కి ఆయిల్ అప్లై చేసేసి ఇలా కొంచెం పిండి, నూనె కూడా ఎక్కువ పట్టదండి, జస్ట్ మనం అలా రాసేయటమే. ఇలా ప్లేట్ పెట్టేసి ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ వీటిలన్నిటిని ఇలా స్పూన్తో కానీ ఏదైనా ఫోర్క్తో కానీ ఇలా అనగానే వెనక్కి తిరిగిపోతాయి. వెనక వైపు కూడా ఒక 2-3 నిమిషాలు అలా మూత పెట్టేసి వదిలేస్తే చక్కగా వేగిపోతాయండి. ఇడ్లీ పిండి, దోశల పిండి ఇలాంటప్పుడు మనం ఇవన్నీ వేసుకుని హెల్తీగా చేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ వేయం కాబట్టి ఇష్టంగా తినేస్తారు పిల్లలు కూడా. డైటింగ్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది. దీన్ని అల్లం చట్నీతో కానీ, టొమాటో చట్నీతో కానీ, రీసెంట్గా మన ఛానల్లో తయారు చేసుకున్న సొరకాయ చట్నీతో కూడా సూపర్గా ఉంటుందండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.